హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియో ఒక మంచి స్నాక్స్ చేసుకుందాము. దానికోసం నేనైతే 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ చేసి వేసుకోవాలి, బాగా వస్తాయి. ఇట్లా వేడి వేడి నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పిండి అంతా కలవాలి, అలా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, కొన్ని వేసుకోవాలి నీళ్ళు. అయితే పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి, సాఫ్ట్గా కలుపుకోవద్దు. మనకు గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి చేయడానికి. ఇంకా కొన్ని నీళ్ళు అవసరం అవుతాయి అంటే కూడా ఇంకా అట్లనే కలుపుకోవాలి, మంచిగా వత్తుతూ కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండికి 6 చపాతీలు అవుతాయి. ఇప్పుడు చపాతీలు చేసుకోవడమే, చాలా సింపుల్, కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది. మనం ఎన్ని రకాలు చేసినా ఫస్ట్ ఇవే అయిపోతాయి, అంత ఇష్టంగా తింటారన్నమాట. చూసారా, ఇలా చేసుకోవాలి. అయితే దీనికి ఇదే సైజులోకి రావాలి అలా ఏం లేదు, సైజుతో అవసరం లేదు. పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా చేసుకోవాలంటే ఇంకా ఇంతకు మించి చేయలేమన్నంత పల్చగా చేసుకోవాలి. అట్లయితేనే మంచిగా వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. చూస్తారు కదా, ఇలా కట్ చేస్తున్నాను. పిండి మెత్తగా ఉంటే సరిగ్గా రావు, మళ్ళీ అంటుకుంటాయి, మనకు చేయడానికి కష్టం అవుతుంది. అలానే కరకరలాడుతూ కూడా రావు, మెత్తగా అయిపోతాయి. అందుకే పిండి గట్టిగా ఉండాలి, పల్చగా ఒత్తుకోవాలి. ఇట్లా మంచిగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా సైజు కావాలంటే కొంచెం చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు, ఇదే సైజు అని ఏం లేదు. ఒకవేళ ఒకదానికి ఒకటి అంటుకున్నా ఏం ప్రాబ్లం కాదు, ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కదా, అలానే ఏం అంటుకోవు, ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ అంటుకున్నా. అన్నీ ఇలానే చేసుకోవాలి. చపాతీ చేసుకోవాలి, కట్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి చూడండి ఎంత పెద్దగా చేశానో. పీట ఎంత ఉందో అంత చేశాను నేనైతే. పెద్దగా చేస్తే మనకు ఫాస్ట్గా అయిపోతుంది, దీనికైతే కొద్దిగా టైమే పడుతుంది. చేయడానికైతే టైం పడుతుంది కానీ తింటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అన్నీ చేసేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వేసుకోవడమే, ఒకటొకటిగా వేసుకొని మంచి కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. తొందరగా వేగిపోతాయి, టైం పట్టదు వేగడానికి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి విడివిడిగా. కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగాయి. పొంగినంత మాత్రం అవి మెత్తగా ఉండయి, అవి కూడా క్రిస్పీగానే అయిపోతాయి, కరకరలాడతాయి మంచిగా. పొంగినాయా లేదా అనేది మ్యాటర్ కాదు, మంచి కరకరలాడుతూ రావాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే
తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేయాలి. బయటికి రాగానే ఇంకా కొంచెం కలర్ వస్తాయి. అన్నీ ఇలానే చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది కదా కలరు. పర్ఫెక్ట్ కలర్ రాగానే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ బాగోదు. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇంత కలర్ అయితే లేవు, వీడియోలో అట్లా కనిపిస్తుంది. ఇంకా కొంచెం తక్కువ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి. వీడియోలో ఇంకా డార్క్గా కనిపిస్తుంది చాలా. అయిపోయినాయి మొత్తం చేయడము. దీనిపైన కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, పైనుంచి కొద్దిగా చల్లుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలానే బాగుంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఉంటాయి కదా, దానికేమో కారం కలుపుతాను చూడండి. ఇవేమో ఒట్టిగా సాల్ట్ ఒకటే వేస్తున్నాను. ఇలానే బాగుంటాయి, నాకైతే ఇలానే ఇష్టము. చూసారా ఎంత ఈజీగా విరుగుతున్నాయో. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, దీనికేమో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కలుపుతున్నాను. ఇలా అన్నీ మంచిగా కలుపుకోవడమే. కారం కలుపుకోవచ్చు, లేదంటే ఒట్టి కొద్దిగా సాల్ట్ కలుపుకొని అలానే తినొచ్చు. అలా అయినా బాగుంటాయి, ఇలా అయినా బాగుంటాయి. కాకపోతే నాకైతే కారం కలిపితే ఇష్టం ఉండదు, అయినా కలిపాను. కొన్ని అలా కొన్ని ఇలా చేశాను అన్నమాట. చూసారా ఎన్ని అయినాయో, పావు కిలోకి ఎన్ని అయినాయి. కానీ అర్ధగంటలో అయిపోయినాయి అన్నీ, ఒకటి కూడా మిగలలేదు. ఈరోజు వీడియో ఇదే. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్. మరో వీడియోలో కలుద్దాం.